హిందూపురం ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారి బామ్మరిది నారా లోకేష్ గారి మామగారు. చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కొడుకు గారు, ఇట్లా చాలానే ఉన్నాయి. బాలయ్య బాబు గురించి చెప్పుకుంటూ పోతే సరే. ఎనీహౌ, బాలకృష్ణ గారు అయితే తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. దాని చుట్టూ మళ్ళీ స్టేట్ వైడ్ డిస్కషన్కి కారణమైంది. ఆ వ్యాఖ్యలు చంద్రబాబు గారిని ఇర్రకాటంలో పడేసాయి డెఫినెట్లీ. ఎందుకంటే మనం గుర్తుండే ఉంటుంది 2022లోన జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ కొత్త జిల్లాలను విభజించుకుంటూ ప్రకటన చేసే క్రమంలో కొన్ని చోట్ల చాలా వ్యతిరేకత వచ్చింది. ఒక జిల్లాను ఏమంటారు, జిల్లా కేంద్రంగా ఒకదాన్ని చేస్తారంటే మరో దాన్ని చేస్తారని, దీన్ని జిల్లాని చేశారంటే వేరే దాన్ని చేశారని చాలానే ఉన్నాయి. రాయలసీమ వైపు నుంచి మొదలు పెడితే హిందూపురం జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తారంటే పుట్టపర్తిని చేయడమైనా, మదనపల్లిని జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తారు అంటే రాజంపేటను చేయడమైనా, ఇలా 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 చెప్పుకుంటూ పోతే ఇంకా ఆ చివరి వరకు కూడా ఇలా చాలానే ఉన్నాయి. అప్పుడు చాలా ఆందోళనలు జరిగాయి, చాలా గొడవలు జరిగాయి. మొత్తం మీద ఎట్లో ఆ జిల్లాల ప్రకటననైతే, ఆ ఏర్పాటునైతే జగన్ సర్కార్ పూర్తి చేసింది. ఇప్పుడు ఆ తేనె తుట్టెనే మళ్ళీ బాలకృష్ణ గారు కదుపుతూ శ్రీ సత్యసాయి జిల్లాకు పుట్టపర్తి పెట్టారు కదా హెడ్ క్వార్టర్. అది హిందూపురం పెట్టాలి, మేము ఆ దిశగా చూస్తాము. అటువంటి డిస్కషన్స్, అటువంటి డిమాండ్స్ చాలా చోట్ల ఉన్నాయి. వీటన్నిటిని పరిశీలిస్తాము అని చెప్పి బాలకృష్ణ గారు వ్యాఖ్యలు చేశారు. హిందూపురాన్ని జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలి, ఆ డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది, మేము పరిశీలించకముందు వాళ్ళు చేయలే, మేము ఇప్పుడు చేస్తాము అనే విధంగా బాలకృష్ణ గారు వ్యాఖ్యలు. ఒకవేళ దానికే పూనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి తలనొప్పి మళ్ళీ హిందూపురం నుంచి ఆ చివరి శ్రీకాకుళం వరకు వెళ్తుంది కదా. ఇష్యూ మళ్ళీ స్టేట్ వైడ్ దాన్ని కదిలించాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రకటింపబడ్డ వాళ్ళు మళ్ళీ దాని మీద వ్యతిరేకత పెంచుకుంటారు రకరకాలుగా. సో మరి బాలకృష్ణ వ్యాఖ్యలు 2 రోజులు చర్చకు వచ్చి ఆపేస్తారనుకుంటే ఓకే. ఇప్పుడు బాలకృష్ణ వ్యాఖ్యలను బేస్ చేసుకొని మళ్ళీ హిందూపురం జిల్లా హెడ్ క్వార్టర్ చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి సంఘాలు, అక్కడ ఉన్న ప్రజలు కనుక మళ్ళీ రోడ్డెక్కి ఆందోళన చేశారనుకోండి, మళ్ళీ బాలకృష్ణ గారి ఆందోళనకు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది హిందూపురం ఎమ్మెల్యేగా. తన వ్యాఖ్యలు కూడా తనే చేశారు కాబట్టి. సో ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది. సో అందుకని చెప్పే బాలకృష్ణ గారి వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. అండ్ డెఫినెట్లీ ఒక సెన్సేషనల్ కమెంట్సే. మరి అయినా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమైనా ఆ దిశగా ఆలోచిస్తూ ఉందా? ఆ ఆలోచనలని బాలకృష్ణ గారు తన మాటలు ఏమైనా వ్యక్తపరిచారా అంటే నో ఐడియా. చూడాలి మరి.